కొన్ని రోజుల క్రితం ఓ ఇష్యూ ఇంకా క్లియర్ కట్గా మాట్లాడుకోవాలంటే నెల రోజుల పాటు సోషల్ మీడియాని షేక్ చేసింది. మైక్రో ఫైనాన్స్ పేరుతో అమాయక గిరిజన దళితులను వంచించి కోట్ల రూపాయలు మింగేశారు అనేటువంటిది ఆ ఇష్యూ ఆరోపణ. దీని వెనుక సింగర్ మంగ్లీతో పాటు మరికొంతమంది ఉన్నారు అనేటువంటిది సంచలన ఆరోపణ. అయితే ఇప్పుడు ఆ ఇష్యూ ఏమైంది? మంగ్లీ ఎందుకు సైలెంట్ అయింది? మంగ్లీని కాపాడుతున్నది ఎవరు? ఒకవేళ ఇవన్నీ నిజమైతే బాధితులకు న్యాయం జరుగుతుందా లేదా అనేటువంటి ఎన్నో ప్రశ్నలు వెంటాడి వేధిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో అసలు ఈ ఇష్యూ ఎటు వెళ్ళింది? మంగ్లీకి శిక్ష పడుతుందా లేదా? అసలు ఆమెపై ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారా లేదా అనేటువంటి దానిపై ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ సుబ్బు గారు ఆన్ టు ద డైల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. సుబ్బు గారు నమస్తే. నమస్కారం అండి. మొన్న ప్రెస్ మీట్ ముందు వరకు మీరు సైలెంట్ అయిపోయారు. సైలెంట్ చేశారా లేకపోతే భయపడ్డారా? ఎప్పుడు కూడా అడ్వకేట్ సుబ్బు భయపడడు, సైలెంట్ అవడు. మీకు తెలుసు, ఈ ఏదైతే బండి భగీరథ కేసు వచ్చిందో మీడియా అటెన్షన్ అంతా కూడా అటువైపుకి వెళ్ళింది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండవది కోర్టు వెకేషన్, సమ్మర్ హాలిడేస్ వెకేషన్ ఉండే. సో ఈ రెండు మెయిన్ రీజన్స్ వల్ల ఫస్ట్ రీజన్ ఏంటంటే బండి భగీరథ కేసు రావడంతో మీడియా అటెన్షన్ అంతా అటువైపుకి తిరిగింది. అప్పటికి మేము పోరాటం చేస్తూనే ఉన్నాం, తిరుగుతూనే ఉన్నాం, మాట్లాడుతూనే ఉన్నాం. అక్కడి వరకు ఎందుకు మదిరిలో డిప్యూటీ సీఎం గారి దగ్గర అపాయింట్మెంట్ కోసం కూడా తిరగడం జరిగింది, రావడం జరిగింది. అక్కడ మీరు నన్ను కలవడం కూడా జరిగింది. సో ఆ రోజు ఎస్పెషల్లీ డిప్యూటీ సీఎం గారి కోసమే వచ్చాం. అక్కడ మీటింగ్ ఉందంటే సో ఆ రోజు ఆయన పర్సనల్ పిఏకి ఫోన్ చేస్తే అక్కడికి రండి, ఇక్కడికి రండి, డోర్నకల్లు అక్కడికి రండి, ఇక్కడికి రండి అని ఏవేవో చెప్పారు. ఎక్కడికి వెళ్ళినా కానీ కలవలేదు. సో తర్వాత సీతక్క గారికి ట్రై చేశాం. ఈ టైంలో ఈ బండి భగీరథ కేసు జరుగుతున్న ఈ టైంలో మేము అపాయింట్మెంట్స్ కోసం, సీఎం గారి అపాయింట్మెంట్ కోసం, సీతక్క గారి అపాయింట్మెంట్ కోసం, డిప్యూటీ సీఎం గారి అపాయింట్మెంట్ కోసం, శ్రీధర్ బాబు గారి అపాయింట్మెంట్ కోసం, వీటి కోసం తిరుగుతున్నాం. నాకు తెలిసిన నా సర్కిల్లో మా సత్తుపల్లి ఎమ్మెల్యే గారి ద్వారా సీతక్క గారికి కూడా ట్రై చేశాం. సో ఎవ్వరికీ ఖాళీ లేదు. ఇంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, డిప్యూటీ సీఎంల చుట్టూ తిరగటం వెనుక ఆంతర్యము ఎఫ్ఐఆర్ బుక్ చేయమనా లేకపోతే ఇంకా ఎందుకు మంగ్లీ అండ్ కోపై ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదు అనేటువంటి ప్రశ్న సంధించేందుకు? ఎఫ్ఐఆర్ బుక్ అయిందండి, వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అరెస్ట్ చేయమని. రెండోది సిట్ లాంటి ఉన్నత విచారణ సంస్థను ఏర్పాటు చేయండి. లేదు అంటే హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో మీరు ఒక కమిటీ ఫామ్ చేస్తే మీకు ఇందులో మా ఆంతర్యం ఏంటి అంటే ప్రజాప్రతినిధులను కలవడానికి గల ముఖ్య అంశం ఏంటంటే కోర్టుల చుట్టూరు తిరిగామనుకోండి, ఇది సివిల్ నేచర్ ఉన్నటువంటి కేసు కాబట్టి సంవత్సరాల తరబడి ఎవిడెన్స్ అంటూ అది తిరగడానికి అవకాశం ఉంటుంది. అదే ఒక సిట్ లాంటి ఉన్నత విచారణ సంస్థను లేదంటే హైకోర్టు న్యాయమూర్తి గారితో ఒక కమిటీని ఫామ్ చేస్తే వెంటనే రిపోర్ట్ వస్తుంది. రిపోర్ట్ వచ్చిన వెంటనే దీనికి ఒక రెమెడీ అనేది బాధితులు 100 మంది ఉన్నటువంటి బాధితులకి ఈ రెమెడీ అంటే ఈ ప్రతిఫలం అనేది త్వరగా అందడానికి అవకాశం. మీరు చూసుకున్నట్లయితే ఏబిసిడి వర్గీకరణ ఎప్పటి నుంచో జరిగింది. సో దానికి ఈ అంటే జస్టిస్ లోకూర్ కమిటీ అని, జస్టిస్ ఉషా మెహ్రా కమిటీ అని ఇలాంటి కమిటీలు వేసినప్పుడు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్సే ఆ ఏబిసిడి వర్గీకరణకి మెయిన్ ఆయువు పట్టు. అలాగే ఇలాంటి ఒక పెద్ద కుంభకోణానికి మనం సివిల్ కోర్టులంటూ తర్వాత కోర్టులంటూ చుట్టూ తిరిగితే జరుగుతుంది న్యాయం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే డిలే జస్టిస్ ఆల్సో ఈక్వల్ టు అంటే అన్యాయం కిందకే వస్తుంది. సో డిలే జస్టిస్ కూడా అన్యాయం కిందకే వస్తుంది కాబట్టి అది న్యాయం కిందకి రాదు కాబట్టి. సో మీరు చూసుకున్నట్లయితే మొన్న అంటే నేను ఒక న్యాయవాదిని అయ్యుండి ఇలా మాట్లాడడం తప్పు, కానీ ఒక అంశాన్ని మాత్రం లేవనెత్తాలనేది నా మనసులో ఉన్నటువంటి ఆలోచన. అంతే. అది న్యాయవాదిగా ఉన్న మీరు మాట్లాడినా, జర్నలిస్ట్గా ఉన్న నేను మాట్లాడినా, ఎవరు మాట్లాడినా నిజమే కదా. నేను అదే అంటున్నా. మొన్న మీరు చూసినట్లయితే బీహార్ సమేత ఒడిశా రాష్ట్రంలో 24 ఏళ్ల తర్వాత 83 ఏళ్ళు 84 ఏళ్ళు వచ్చిన తర్వాత అతనికి శిక్ష పడింది. అంటే ఇప్పుడు ఆ ముసలాయిని తీసుకెళ్ళి వీళ్ళు సేవ చేయాలి. సో నేనేమంటానంటే అన్నిట్లో ఇలా జరుగుతుందంటే అలా జరగదు. మీరు బండి సాయి భగీరథ కేసులో చూడండి, వెంటనే విత్ ఇన్ సెకండ్స్లో అసలు ఎంతోమంది కార్యకర్తలు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, అందరూ పోస్టర్లు అతికించి మరి కనుబోడట లేదు అని మళ్ళీ ప్రతి మెట్రో స్టేషన్లో కానివ్వండి, ప్రతి స్టేషన్లో ఇతను ఎవరైనా కనపడితే చూడండి వినూత్నమైన ప్రచారం చేశారు. అతను అరెస్ట్ అయ్యేంత పోక్సో కేసు అనేది ఒక అమ్మాయి జీవితానికి సంబంధించిందండి. ఖచ్చితంగా అది మనం దాన్ని ఆమోదించాల్సిన అవసరం లేదు, అది ఖచ్చితంగా శిక్షించబడదు. కానీ ఇక్కడ 100 మంది జీవితాలకు సంబంధించినటువంటి దళిత గిరిజన బహుజనులు ఉన్నారు.
సో వీళ్ళ 100 మంది చూడండి, నైట్ 4 గంటల తెల్లవారుజామున 4 గంటలకు బయలుదేరి బయటికి వెళ్ళిపోయి నైట్ 11ంటికి ఇంటికి వస్తున్నారు. భార్య పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళి అన్నం కట్టుకొని అడవులలోకి వెళ్ళిపోయి ఎవరైతే ఏజెంట్లుగా ఉన్నారో వాళ్ళకి డబ్బులు ఇచ్చినటువంటి వ్యక్తులందరూ కూడా నేను మీకే ఇచ్చిన, మాకు సంబంధం మీరు మాకే ఇవ్వాలి అంటే అన్నం కట్టుకొని బాక్సులలో పెట్టుకొని అడవులలోకి వెళ్ళిపోయి ఇదేం జీవితం రా, చనిపోతే బాగుండు అనుకునే ఎంతోమంది ఈ రోజుకి కూడా నాకు కాల్ చేస్తున్నారు. అన్నం కట్టుకొని అడవులలోకి వెళ్ళిపోతున్నారంటండి. పొద్దున్నైతే వీళ్ళొకళ్ళు డబ్బులు అడగడానికి వస్తున్నారని మళ్ళీ 11 గంటల ఆ ప్రాంతంలో వస్తున్నారట. వచ్చి పడుకొని మళ్ళీ తెల్లవారుజామున 5 గంటలకు వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఇక్కడ నేను ఏమంటానంటే 100 మంది జీవితాలకు ముడిపడి ఉన్న అంశం ఇది. మేము ప్రజాప్రతినిధులు కలవడానికి గల ముఖ్య ఉద్దేశం ఇదే. అంటే స్వాంతంగా అంటే ఏంటంటే ఇమీడియట్ రెమెడీ కోసం మీరు ఒక సిట్ లాంటిది వేశారనుకోండి, విచారణ సంస్థ వెంటనే విచారణ చేసి ఆస్తులన్నీ సీజ్ చేసి అటాచ్ చేసి కోర్టుకు సబ్మిట్ చేస్తే కోర్టు దాని మీద తీర్పు వెంటనే ఇచ్చేస్తారు. బాధితులు రోడ్డెక్కారు, కన్నీటి సముద్రాన్ని ఈ సమాజం మీదకి వదిలారు. అవును, ఇదే క్రమంలో పోరాడుతున్నటువంటి క్రమంలో కొంతమంది బాధితులు ప్రాణాలు కోల్పోయినటువంటి 9 మంది వరకు చనిపోయారు. అయినా కూడా ప్రభుత్వం నుంచి సంబంధిత అధికారుల నుంచి అనుకున్నంత స్థాయిలో రెస్పాన్స్ లేదు అంటే ఏం జరుగుతుంది? అసలు అనుకున్నటువంటి స్థాయిలో రెస్పాన్స్ కాదండి, అసలు రెస్పాన్సే లేదు. ఎవరో ఒక ఆవిడ రోడ్డు పక్కన వంటలు చేసుకునే ఆవిడ ఫేమస్ అయితే ఆవిడ అక్కడ నుంచి జీహెచ్ఎంసీ అధికారులు తీసేస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఆవిడ తీసేయద్దు, ఆవిడ అక్కడే ఉంచాలి అని చెప్పినటువంటి సీఎం గారు నెల రోజుల కంటే దాదాపుగా 45 రోజులు హాట్ టాపిక్. ఏ న్యూస్ ఛానల్ చూసినా, ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా, ఏ మెయిన్ స్ట్రీమ్ ఛానల్ చూసినా, ఏ సోషల్ మీడియాలో పోస్టులు చూసినా, ఇన్స్టాగ్రామ్లో పోస్టులు చూసినా ఇవే వచ్చినాయి. మరి ఇంతవరకు అది మిగతా ప్రజాప్రతినిధులకి తెలియదు అంటారా? ప్రతిపక్షంలో ఉండనివ్వండి, అధికార పక్షంలో ఉండనివ్వండి, వామపక్షంలో ఉండనివ్వండి, ఎవరైనా సరే ఈ విషయం తెలియదు అంటారా? మరి ఎందుకని ఏ ఒక్క వ్యక్తి కూడా దీని గురించి కనీసం స్టేట్మెంట్ పాస్ చేయలే? అరే బండి సాయి భగీరథ అది చేసిండు, ఇది చేసిండు, ఖచ్చితంగా అతను శిక్షించబడాల్సిందే అని నేను కోరుకుంటున్నా. బండి భగీరథ్ కేసు, పోక్సో కేసు, దాని మీద నడిచినటువంటి చర్చ మంగ్లీ కేసును పక్కదారి పట్టించిందా, లేకపోతే ఈ ఇష్యూ లైవ్లో ఉండకుండా కాపాడింది? రెండోది, ఎంతోమంది ప్రజాప్రతినిధులు కార్యకర్తలు అతన్ని అంటే ఇది జరగాల్సిందే, ఎలాంటి న్యాయం నిజంగా జరగాల్సిందే. కానీ ఎందుకు ఒక అమ్మాయి పాక్సో కేసులో ఒక ప్రజాప్రతినిధి ఉండేటప్పటికి వాళ్ళకున్నటువంటి ఇంట్రెస్ట్ కానివ్వండి, వాళ్ళకున్నటువంటి ఇంటెన్షన్ కానివ్వండి, మరి సామాన్య బిలో పావర్టీలో ఉన్నటువంటి గిరిజనుల మీద, దళితుల మీద, బహుజనుల మీద ఎందుకు లేకుండా పోయింది? అంటే ఇక్కడ ఏంటంటే న్యాయం కూడా కార్యకర్తలు కానివ్వండి, లేదంటే మనుషులు కూడా వాళ్ళ స్వార్థం కోసం, స్వప్రయోజనం కోసం జరిగే యుద్ధంలో మాత్రమే వాళ్ళు యాక్టివ్గా ఉంటున్నారు తప్ప ప్రజా సమస్యల మీద కానివ్వండి, ప్రజాక్షేత్రంలో జరుగుతున్నటువంటి ఇలాంటి స్కాముల గురించి కానీ లేదు. ఉంది, మీడియా అటెన్షన్ ఉంది, ప్రజల యొక్క మద్దతు ఉంది. అది ఏంటంటే సాధారణ గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో ఉన్నటువంటి ఎవరైతే ప్యూర్ హార్టెడ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళది మాత్రమే ఉంది. ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో, వామపక్షం వాళ్ళు ఉన్నారో, ప్రతిపక్షం వాళ్ళు ఉన్నారో, అదేవిధంగా అధికార పక్షంలో ఒక్కళ్ళు ఇంత ఇష్యూ జరుగుతుంటే, ఇంతమంది చనిపోతుంటే కనీసం కనీసం ఏ మీడియా ఛానల్లో కూడా పొరపాటును కూడా అసందర్భంగా కూడా ప్రస్తావించలేదు. అంటే చూడండి, ఇక్కడ ఏంటంటే వీళ్ళ ప్రాణాలు కావు, వీళ్ళ డబ్బులు కావు, వీళ్ళు అసలు సమాజంలో మనుషులే కాదన్నట్టుగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. నిజంగా చాలా బాధాకరం. ఏంటంటే అందరూ వాళ్ళ ఆస్తులమ్మి, గేదెలమ్మి, భూములమ్మి, బంగారం అమ్మి, ఆఖరికి ఏదో అంటారు కదా, నిలువు దోపిడీ అంటారు కదా, నిలువు దోపిడీ అయి మరి సమస్తం వాడి చేతులు పెట్టారు. బాధితుల కోసం రోడ్డెక్కారు చాలా మంది పోరాట యోధులు, ప్రజాస్వామికవాదులు, ఒకటే గిరిజన కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్ళందరూ బాధితుల ఇళ్లకు వెళ్ళారు. ఆ రమావత్ మధు ఇంటికి కూడా వెళ్ళారు. ఉన్నటువంటి సైలెంట్ అయిపోయారు. ఏంటి మౌనానికి కారణం? ఏం లేదండి, మౌనం ఏం లేదు. మీడియా అటెన్షన్ అంతా కూడా మేము చెప్పాం కదా, బండి సాయి భగీరథ్ వైపు తిరిగిపోయింది. ఆ తర్వాత నేను మీ గురించి మాట్లాడుతున్నాను. అంతే, మిగతా వాళ్ళందరూ కూడా మిగతా వాళ్ళు ఎవరైతే దీంట్లో ఈ రాష్ట్రానికి ఏమైందిరా, ఈ ప్రజలకి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందని గుడ్డలు దించుకున్నటువంటి వ్యక్తి ఈరోజు తెలంగాణ వాదుల మీద, తెలంగాణ ప్రజల
మీద విషం జిమ్ముతూ తను ఒక పార్టీ స్టాండ్ వేవ్ తీసుకొని వెళ్ళిపోయాడు. నిజంగా ఏంటంటే అలాంటి వ్యక్తులను దయచేసి తెలంగాణ సమాజం క్షమించదో మరవదు. ఏంటంటే ఇక్కడ నేనేమంటానంటే ఏదైతే ఈ ఇష్యూ జరుగుతుందో ఒక స్టాండ్ మీద తీసుకొని సరే మీకు అవసరమో అవసరం లేదు వచ్చారు ఎంటర్ అయ్యారు. సుబ్బు గారు, నేను మిమ్మల్ని స్ట్రైట్గా అడగదలు. చెప్పండి. బాధితుల తరపున నిలబడ్డాము, నిలబడతాము, పోరాడతాము అని చెప్పినటువంటి వ్యక్తులు కొందరు మంగ్లీని బ్లాక్మెయిల్ చేసేటువంటి నెపంలో అమ్ముడుపోయారా? 100% అయ్యే ఉండొచ్చు. నేనేమంటానంటే మీ దృష్టిలో ఎవరై ఉంటారు అట్లా? నా దృష్టిలో నేను అదే చెప్తున్నా కదండి, ఏమవుతుందిరా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందిరా అన్నటువంటి వ్యక్తి, బాధితులకి నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పేసినటువంటి ఒక వ్యక్తి ఒక్కసారిగా ఒక పార్టీ స్టాండ్ తీసుకొని ఒక పార్టీ వ్యక్తికి అనుకూలంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రజలందరినీ కూడా అవమానపరిచి తెలంగాణ ప్రతినిధులుగా ఉండి తెలంగాణ స్పోక్స్ పర్సన్గా ఉండి వాళ్ళు ఏదైతే నిరసన గాళ్ళం వినిపిస్తున్నటువంటి మొదటి నుంచి ఉన్నటువంటి ఈ పృథ్వీ గారు లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అంటే విషం కక్కినటువంటి ప్రయత్నం చేసిండు అతను. సో అతను అలాంటి జాతి ద్రోహులు ఎప్పుడూ కూడా తెలంగాణ సమాజం సహించదు. మనం ఎన్నో అంటే ఉద్యమాల పురిటిగడ్డ, మనం ఎంతో ఉద్యమాలు చేసి మన స్ఫూర్తి మన రక్తంలో ఉన్నటువంటి నేచరే ఉద్యమం. సో అలాంటి ఉద్యమాలు పురిటిగడ్డ అయినటువంటి తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి అనేక మంది వ్యక్తుల మీద బురద జల్లటమే కాకోకుండా తన స్వప్రయోజనం కోసం ఒక పార్టీ స్టాండ్ తీసుకొని ఈ కేసుని అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి. సో ఆయన డబ్బులు కమ్ముడు పోయిండని చెప్పేసి చాలామంది నాకు మీడియా ద్వారా తెలిసింది, కొంతమంది వ్యక్తుల ద్వారా తెలిసింది. సో నేను అతను ఈ విషయం గురించి నేను వేరే మీడియాలో మాట్లాడితే నన్ను కలవడం కూడా జరిగింది. కలిసి పోరాడుతున్నటువంటి వాళ్ళ మీద, బాధితుల తరపున నిలబడుతున్నటువంటి వాళ్ళ మీద ఆరోపణలు రావటం సహజం. ఎందుకు సహజం అంటున్నానంటే అవతల వ్యక్తి ఆ విధంగా చేయిస్తారు. మీడియా చెప్పిందనో లేకపోతే చాలామంది అంటున్నారనో కాదు సుబ్బుజీ, నిజంగా మీకు ఆ వ్యక్తి లేకపోతే ఇంకొంతమంది వ్యక్తులు అమ్ముడుపోయినట్లు మీ దగ్గర స్పష్టమైన ఆధారాలు అంటే స్పష్టమైన ఆధారాలు ఇప్పుడు వాళ్ళెవరో మనకు ప్రత్యక్షంగా మనకి వాళ్ళతో సంబంధం లేదు. నేను వాళ్ళని ఈ విషయం గురించి క్లారిటీ కూడా అడిగితే నాకేం అవసరం సార్, నేను ఎందుకు తీసుకుంటా సార్ అంటే కూడా నేను అన్నా ఒకవేళ ఎలాంటి స్టాండ్ తీసుకుంటే ఈ ఉద్యమంలోకి రావద్దు, ఈ విషయంలో పట్టించుకోవద్దు. అసలే మీరు తెలంగాణ వాదుల మీద తెలంగాణ వ్యక్తుల మీద ఈ పోరాటాలకు పురిటిగడ్డ అయినటువంటి తెలంగాణను మీరు అవమానపరచడమే కాకుండా ఆ వ్యక్తుల మీద కూడా ఎంతో క్రెడిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తిని కూడా మీరు విమర్శించారు. ఇది తప్పు అని నేను మాట్లాడడం జరిగింది, వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే నేనేమంటానంటే వాళ్ళు అమ్ముడుపోయారు, వాళ్లే కాదు కొంతమంది అమ్ముడుపోయారని కూడా తెలిసింది. కానీ మనకి ఇప్పుడు వాళ్ళతో ప్రత్యక్ష సంబంధాలు లేనప్పుడు, వాళ్ళతో మనకి ఎటువంటి అనుబంధం లేనప్పుడు, వాళ్ళతో మనకి కనీసం కాంటాక్ట్ కూడా లేనప్పుడు మనం ఎలా దాన్ని నిర్ధారించగలం? ఖచ్చితంగా ఈ విషయంలో వాళ్ళు వెనకడుగు వేశారు అని అంటే ఇప్పుడు నేను ఒక విషయం వెనకడుగు వేసినట్టే కదా. ఎక్కడ కూడా వాళ్ళ స్టాండ్ ఇప్పుడు అడ్వకేట్ సుబ్బు ప్రెస్ మీట్ పెట్టిండు, ఇట్లా బాధితుల తరపున ఇట్లున్ను అడ్వకేట్ సుబ్బు అమ్ముడు పోలేదు, అడ్వకేట్ సుబ్బు ఖచ్చితంగా న్యాయం చేస్తారు, ఇట్లా పలానా వాళ్ళు వచ్చారు మధ్యలోనే దీన్ని వదిలేశారు అంటే వాళ్ళ స్వార్థం కోసం, స్వప్రయోజనం కోసం, పేరు కోసం, ప్రఖ్యాతుల కోసము, తెలంగాణలో వాళ్ళు సుస్థిర స్థానం సంపాదించుకొని ఒక ఉద్యమకారుడని చెప్పుకోవడం కోసం వచ్చారు అని చెప్పేసి వచ్చి వాళ్ళ పని అయిపోవడంతో లేదంటే వాళ్ళకి అది రావడంతో వెనుదిరిగారు. సో అడ్వకేట్ సుబ్బు ఇలా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వాళ్ళు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏ రోజైతే ఇంతమంది మేము ఉన్నాం అని చెప్పి ఇది చేసాం అది చేస్తాం ఇది చేయబోతాం అది చేయబోతాం అని చెప్పేసి చెప్పినప్పుడు మరి ఎందుకని తర్వాత కూడా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టకపోవటం లేదంటే సామాజిక మంగ్లీకి మీరు అమ్ముడు పోకపోయి ఉంటే, మీరు ఇప్పటికీ నిజాయితీగా ఉంటే, బాధితుల తరపున ఉంటే ఆ రోజు రోడ్డెక్కిన వాళ్ళంతా ప్రెస్ మీట్ పెట్టండి అనేటువంటిది మీ సూటి ప్రశ్న. ఎగ్జాక్ట్లీ నేను అదే చెప్తున్నా. ఎందుకని మీరు పెట్టడం లేదు? ఎందుకని మీరు మళ్ళీ టర్న్ బ్యాక్ అయిపోయారు? మీ కార్యక్రమాల్లో ఉన్నారు. అడ్వకేట్ సుబ్బుకి 100 కేసులు ఉన్నాయండి ఈ రోజు కూడా మీరు చూశారు కదా, 4-5 కేసులు వచ్చినప్పటికీ కూడా ఇందులో 100 మంది బాధితులు ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఒక్కళ్ళే బాధితులు, ఇందులో 100 మంది బాధితులు. నేను దయచేసి మీడియా వేదిక కూడా నేను అందరికీ నేను చెప్పేది ఏంటంటే అడ్వకేట్ సుబ్బు అమ్ముడుపోలేదు, అడ్వకేట్ సుబ్బు ఎప్పుడు స్టాండ్ తీసుకుంటాడు. అడ్వకేట్ సుబ్బు ఈ కేసు విషయంలో అంటే నేను ఆన్ రికార్డులో ఉండేంత వరకు నేను ఖచ్చితంగా ఇందులో ఎవరైతే భాగస్వాములు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. ఇప్పటికీ కూడా బాధితులు స్టాండ్ తీసుకుని ఉన్నారండి. ఇప్పటికీ చాలామంది ఇలా ఇంకా కొన్ని రోజులు జరిగితే ఎంతోమంది ఇంకా చనిపోవడానికి అవకాశం ఉంది. సో దయచేసి ప్రజాప్రతినిధులకు ముఖ్యంగా సీఎం గారికి ఇప్పటికే నమోదైన ఎఫ్ఐఆర్ మీద చర్య తీసుకోండి, ఇంకొన్ని ఎఫ్ఐఆర్లు బుక్ చేసి బాధితులకు న్యాయం చేయండి అని ఇదే డిమాండ్తో తెలంగాణ డీజీపీని కూడా కలిశారు కొత్తగా ఉన్నటువంటి సివి ఆనంద్ గారు. రెస్పాన్స్ అస్సలు లేదు. సివి ఆనంద్ గారు అయితే చాలా రెక్లెస్గా చూద్దాం మీరేనా అని మాట్లాడడం. తర్వాత సార్ నాకు థ్రెట్ ఉంది సార్ అంటే అయితే
అంటే నాకు ప్రొటెక్షన్ ఇవ్వండి సార్ అంటే మీకు ప్రొటెక్షన్ ఇవ్వటం మా బాధ్యత అన్నాడు. మరి ఇంకెవరు బాధ్యత సార్ అది? ఇప్పుడు మొన్న ఇంకొక అడ్వకేట్ చంపేశారు కారుతో గుద్దించేసి, రేపొద్దున అడ్వకేట్ సుబ్బుని అట్లా చంపేసినా సరే పోలీసు వైఖరి ఇంతేనా? అసలు ఆయన ఒక డీజీపీ స్థాయిలో ఉన్నటువంటి సివి ఆనంద్ గారు ప్రవర్తించిన సరే నిజంగా హాస్యాస్పదం. పోలీస్ వ్యవస్థ అంతా కూడా అక్కడ ఆయన చేసిన ప్రవర్తనకి, ఆయన ఉన్నటువంటి పొజిషన్కి నిజంగా బాధాకరం, విచారకరం, సిగ్గుచేటు. ఏంటంటే సార్ నాకు థ్రెట్ వస్తుంది సార్ అంటే అయితే ఏం చచ్చిపోరులేండి, ఇట్లా కనీసం ఒక ఫోటో దిగుతుంది సార్ మిమ్మల్ని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చాం, బాధితులు తీసుకుని వెళ్ళి ఒక ఫోటో దిగుతుంది సార్ మిమ్మల్ని కలిసినట్టుగా రిప్రజెంటేషన్ చేసినట్టుగా మేము ఎవరికైనా చూపించుకోవడానికి ఉంటుంది, అవసరం లేదు ఫోటో. ఆయనకి అప్రిషియేట్ చేయడానికి, అతన్ని కలవడానికి ఎవరైతే ఎల్లిగాడు, పుల్లిగాడు, మల్లిగాడు వచ్చారో వాళ్ళతో నవ్వుకుంటూ ఫోటోలు దిగారు, ఆయనతో నవ్వుకుంటూ ఫోజులు ఇచ్చారు. బాధితుల తరపున ఇప్పుడు వరకు నేను ఇచ్చిన రిప్రజెంటేషన్ ఏమైందో కూడా దాని తాలూకా విషయాలు సమాచారం కూడా లేదు. నేనేమంటానంటే ఎవరిని కాపాడటం కోసం చేస్తున్నారు, పోనీ ఎవరిని కాపాడిపోవటం మీ ఉద్దేశం కానప్పుడు ఎందుకని బాధితులకు న్యాయం జరగట్లేదు? మేము వెళ్ళి మరీ కంప్లైంట్ చేసినప్పుడు మంగ్లీ మీద, మధు మీద, వాళ్ళ తమ్ముడి మీద డైరెక్ట్గా బాధితులతో కంప్లైంట్ చేసినప్పుడు కూడా ఎందుకని మీరు మౌనం పాటిస్తున్నారు? ఎందుకని ప్రభుత్వ పెద్దలు ఇప్పటి వరకు ఒక్కళ్ళు కూడా ఈ ఇష్యూ గురించి మాట్లాడలేదు? ఎందుకని సుబ్బు కలవడానికి వెళ్తే అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు? సుబ్బు పేరు చెప్తే చాలు ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయండి అను, లేదంటే పలానా రోజు చేయండి, లేకపోతే ఈ రోజు చేయండి, లేకపోతే నైట్ చేయండి, లేకపోతే పొద్దున్న చేయండి, ఇలా చేయమంటే తప్ప దానికి ఒక ఆన్సర్ కానీ దానికి ఒక నేను ఏమంటానంటే ప్రజాప్రతినిధులు ప్రజల కొరకు ప్రజల యొక్క శ్రేయస్సు కోసం ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ఒక రిప్రజెంటేటివ్గా ఉండి ప్రజాప్రతినిధులు కలవడానికి వెళ్ళి టైం అడిగితే వాళ్ళకి టైం లేదంటే మీరు ఇంకా ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యలు ఏం పరిష్కరిస్తారు? ప్రజల మనల్ని ఎలా పట్టించుకో? అసలు సామాన్య ప్రజలు మిమ్మల్ని కలవాలంటే ఇక అది అందని ద్రాక్షలాగా మిగిలిపోవాల్సింది. సామాన్య ప్రజలు కలవాలి అంటే మరి వాళ్ళు ఎప్పుడు కలవాలి? వాళ్ళెప్పుడు వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ప్రజాప్రతినిధులను కలవాలి. అరే ఈరోజు ఒక ఎమ్మెల్యేని కలవడం ఈజీ అవుతున్నప్పుడు ఒక సీఎం గారిని కలవడం ఎందుకు కష్టమవుతుంది? ఒక మినిస్టర్ని కలవడం ఎందుకు కష్టమవుతుంది? ప్రజల కొరకు, అసలు ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యల పరిష్కారానికే వస్తున్నటువంటి ఒక వ్యక్తిని కలవలేకపోతున్నారంటే ఇక ఇది ప్రజా పరిపాలన. అదేవిధంగా ప్రజల కొరకు వీళ్ళు చేసేది ఏముంది? పథకాలు అనేవి, కార్యాచరణ అనేది, అడ్మినిస్ట్రేషన్ అనేది జరుగుతుందండి. కానీ ఎప్పుడైతే ఒక రాజు తన రాజ్యంలో ఉన్న ప్రజల్ని ఫ్రీగా అంటే ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా కలవగలిగినప్పుడే కదా ప్రజల సమస్యల గురించి కూడా తెలుస్తుంది. నేను ఏమంటానంటే వీళ్ళు చక్కగా చేయట్లేదు అనట్లేదు, వీళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు అనట్లేదు. ఒక్కసారి మా గోడు వినండి, బాధితులు ఏం చెప్తున్నారో వినండి, బాధితులకు ఏం కావాలో తెలుసుకోండి. ఒక సిట్ లేదా ఒక హైకోర్టు న్యాయమూర్తితో ఒక ఉన్నత విచారణ, ఒక కమిషన్ వేయండి. మంగ్లీ వెనుక ఓ కేంద్ర మంత్రి ఉన్నాడు, మంగ్లీని ఆ కేంద్ర మంత్రే కాపాడుతున్నాడు. అందుకే రోడ్డెక్కే నిరసనలు చేసినా, పోరాటాలు చేసినా ఎఫ్ఐఆర్ నమోదు కావట్లేదు, ప్రభుత్వ పెద్దలు ఎవరూ స్పందించట్లేదు అనేటువంటిది మీ అభియోగం మాత్రమే కాకుండా చాలామంది ఆరోపణ. ఇప్పటికీ మీరు ఆ మాట మీదే ఉన్నారా? 100% అడ్వకేట్ సుబ్బు ఈ విషయాన్ని మాత్రం వెనకకు తీసుకోడు. ఎందుకంటే ఇప్పుడు మంగ్లీ ఒక చిన్న స్థాయి నుంచి పైకి వచ్చింది. ఐ అప్రిషియేట్. ఎందుకంటే ఆవిడ అలా రావడాన్ని నేను కూడా ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. కానీ ఇక్కడ ఎంతోమంది సింగర్స్, వందల మంది సింగర్స్, ప్రఖ్యాత సింగర్స్ ఉన్నప్పటికీ వాళ్ళెవ్వరికీ లేని క్రెడిబిలిటీ కానీ, వాళ్ళెవరికీ లేని ఆస్తిపాస్తులు కానీ, వాళ్ళెవ్వరికీ లేని ఒక డయాస్ మీద స్థానం కానీ దక్కనప్పుడు ఈవిడకి దక్కింది. ఓకే, దక్కినప్పుడు ఈవిడ ఒక సెంట్రల్ మినిస్టర్ పేరు ఉద్ఘటించి నాతో మాట్లాడి బెదిరించగలిగే స్థాయికి వచ్చిందంటే, ఈవిడ ఈ స్థాయికి వచ్చిందంటే ఎవరిదో ఒకళ్ళు సపోర్ట్ కావాలి. సో ఆ సపోర్టు ఈవిడని ఇంతవరకు తీసుకొచ్చింది. సో ఒక సాధారణటువంటి ఇప్పుడు బండి సంజయ్ కుమారుడికే తప్పలేదు అరెస్ట్ అవ్వడం. మరి అలాంటిది మంగ్లీ ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నా, ఇన్ని కేసులు ఎంతమంది పెట్టినా కొంతమంది పోలీస్ స్టేషన్లో కేసులు తీసుకోవట్లేదు, తీసుకున్న పిటిషన్ ఎంట్రీ పెట్టినా ఎఫ్ఐఆర్ చేస్తలేరు. ఓకే, చూడండి, మీరు వామన్ రావు దంపతుల హత్య కేసు తెలుసు. అందులో ఒక ఎమ్మెల్యే గారు పక్కన ఉండి 2 గంటల తర్వాత హత్య జరిగితే ఆ ఎమ్మెల్యే గారి మీద కూడా ఎఫ్ఐఆర్ చేయగలిగినప్పుడు, ఆ ఎమ్మెల్యే గారి మీద అభియోగాలు చేసినప్పుడు, ఆ ఎమ్మెల్యే గారి మీద యాక్షన్ తీసుకున్నప్పుడు మరి వందల మంది బాధితులు నెత్తే నోరు కొట్టుకుని మంగ్లీ అని చెప్తున్నప్పుడు, ఆవిడ అకౌంట్లోకి, వాళ్ళ తమ్ముడు అకౌంట్లోకి ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు వాళ్ళు కలిపి వీడియోలు, ఫోటోలు ఉన్నప్పుడు ఎందుకని వాళ్ళని అరెస్ట్ చేస్తారు? మంగ్లీని కాపాడుతున్న కేంద్ర మంత్రి ఎవరు?
తెలుసండి, త్వరలోనే చెప్తా. అతని పేరు కోర్టులోనే చెప్పాలి. సో ఎంతకుముందు కూడా మీరు ఆధారాలు ఉన్నాయా? మీరు బయట మీడియాలో చెప్పడం వేరు, లేకపోతే చిట్ చాట్లో కొంతమంది దగ్గర చెప్పడం వేరు, కానీ మీరు నేరుగా నేను కోర్టులోనే చెప్తున్నారు అంటే మీ దగ్గర సాక్ష్యాలు ఉండి తీరతాయనేటువంటిది నా నమ్మకం. అంతే కదండి, లేకపోతే నేను మళ్ళీ అడుగుతున్నాను, నిజంగా మంగ్లీని ఆ కేంద్ర మంత్రి సపోర్ట్ చేస్తున్నట్లు మీ దగ్గర స్పష్టమైన విట్నెసెస్ ఉన్నాయా? ఏమండి, ఆ కేంద్ర మంత్రి ఆమెను పర్టికులర్గా కాపాడుతున్నారని చెప్పేసి స్పష్టమైన ఆధారాలు మీరు చూడండి. మీకు తమిళనాడులో ఒక లాకప్ డెత్ తండ్రి కొడుకులు జరిగింది. ఎగ్జాక్ట్లీ. అక్కడ టెక్నికల్ ఎవిడెన్స్ లేదు, అదేవిధంగా ఫిజికల్ ఎవిడెన్స్ లేదు, ఒక ఐ విట్నెస్ ద్వారా మాత్రం వాళ్ళకి శిక్ష పడింది. ఇక్కడ మంగ్లీ తన నోటితో తానే నాతో మాట్లాడేటప్పుడు నాకు కేంద్ర మంత్రి తెలుసు, ఆయనతో చెప్తే నీ సంగతి అంతే, నేను నీ గురించి అడిగా నువ్వెవరో తెలియదు అన్నారు అని అన్న. అంటే నేను ఎలా తెలుస్తాము, నేను ఏదో చెట్టు కింద పిల్లడని ఇట్టే మాట్లాడిన తర్వాత నన్ను టచ్ చేస్తే ఆయన టచ్ చేసినట్టే. ఆయన అంత ధైర్యంగా ఎలా మాట్లాడగలదు? నేను ఈ విషయాన్ని ఈ బెదిరించి ఇంకొకళ్ళు ఎవరి పేరు తీసుకోవచ్చు కదా, రేవంత్ రెడ్డి గారి పేరు తీసుకోవచ్చు, లేదంటే ఇంకా మన డిప్యూటీ సీఎం గారు బట్టి గారి పేరు తీసుకోవచ్చు, ఎమ్మెల్యే పేరు తీసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఆ క్యాండిడేట్ పేరు ఎందుకు చెప్పారు చెప్పండి? సో నన్ను బెదిరించాలంటే రౌడీల పేర్లు చెప్పొచ్చు, గూండాల పేర్లు చెప్పొద్దు, సీఎం గారి పేరు కూడా చెప్పొచ్చు. మరి ఎందుకని ఆ కేంద్ర మంత్రి పేరే చెప్పింది? నేను ఏమంటానంటే అతను సపోర్ట్ ఎంతో కొంత లేకపోవటం వల్ల ఇప్పుడు వాళ్ళకి పరిచయం ఉండి నన్ను అడిగి నేను ఆయన నీ గురించి అడిగితే నువ్వెవరో తెలియదు అనే స్థాయికి వెళ్ళి, అంటే వెంటనే సెకండ్స్లోనే ఆవిడ మాట్లాడగలిగి చెప్పిందంటే ఇప్పుడు ఆవిడ ఏ స్థాయిలో నెట్వర్క్ నడిపించగలిగింది అనేది ప్రజలకు తెలుసు, మీకు తెలుసు. సో నాకు డబ్బులు ఆశ చూపించింది, లొంగలేదు. ఇంకా ఎక్కువ లైఫ్ సెటిల్మెంట్ అయ్యేంత ఆవిడ లాయర్ గారి ద్వారా మాట్లాడింది, నేను లొంగలేదు. ఆఖరికి భయపెట్టించి అంటే వీడిని చంపేస్తాం, గుద్దేసి ట్రక్కులతో గుద్దేసి తొక్కిచ్చేస్తాం అని అందంటే ఆవిడకి ఏ స్థాయి నెట్వర్క్ లేకపోతే ఒక న్యాయవాదిని, అందులోనూ అడ్వకేట్ సుబ్బి, ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్. దాదాపుగా 10 సంవత్సరాల నుంచి ప్రజాక్షేత్రంలో పోరాడుతున్నటువంటి వ్యక్తి, మరి అలాంటి వ్యక్తిని బెదిరించగలిగే స్థాయికి వెళ్ళింది అని అంటే వాల్వో కార్ మెయింటైన్ చేయగలిగే స్థాయికి వెళ్ళింది అని అంటే, ఒక ఖరీదైన బంగ్లాలు విల్లాలు కొనుక్కోగలిగింది అని అంటే, ఇప్పుడు ఎందుకని వాటికి సంబంధించినటువంటి ఆధారాలు బయట పెట్టట్లేదు? ఆవిడకి ఆదాయానికి మించి ఇప్పుడు ఆవిడ పాట పాడిందండి, ఆవిడ పాడిన ప్రతి పాటకి తీసుకున్న ప్రతి డబ్బులకి ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసిందా, ఐటీ ఫైల్ చేసిందా? అంటే ఎక్కడ ఈ లగ్జరీస్ట్ కార్లు, లగ్జరీస్ట్ ప్లాట్లు, లగ్జరీస్ట్ యాక్సెసరీస్? సో నేను ఏమంటానంటే చాలామంది ఉన్నారు, చిత్రమ్మ గారు ఉన్నారు, జానకమ్మ గారు ఉన్నారు, సునీత గారు ఉన్నారు, కల్పన గారు ఉన్నారు, కౌశల్య గారు ఎప్పటి నుంచో చాలా స్వీట్ వాయిస్, వెరీ ఫెమిలియర్ ఫేస్, చాలా అంటే చాలా ఆదరణ ఉన్నటువంటి వ్యక్తులు, ఇప్పటికీ స్టిల్ పాట పాడుతున్నటువంటి వ్యక్తులు. మరి వాళ్ళకి లేని డబ్బులన్నీ ఈవిడికి ఎక్కడే సరే సంపాదించింది అనుకోండి. నేను చేసే ఆరోపణలు, ఆ కేంద్ర మంత్రి గురించి చేసే ఆరోపణలు ఈవిడ ఎందుకు ఖండించట్లేదు మరి ఫస్ట్ నుంచి కూడా? సో ఇవన్నీ ఏంటంటే మంగ్లీ వెనుక పొలిటికల్ లీడర్స్ మాత్రమే కాదు, మీడియా కూడా ఉంది అనేటువంటిది మీ నమ్మకమా? ఒకవేళ వాస్తవానికి మీడియా మంగ్లీ వైపు లేరండి. ఓకే, కాబట్టి నిజంగా మీడియా మిత్రులకు చాలా అంటే చాలా కృతజ్ఞతలు. మీడియా మిత్రులకి ఆమె వెనక లేరు. ఏదో 1-2 ఛానల్ ఉండొచ్చు తప్ప, అవి ఏవో కూడా మీకు తెలుసు, ఉండొచ్చు తప్ప మిగతా అందరూ కూడా అవుట్రేట్గా బాధితుల పక్షానే మాట్లాడారు. బాధితుల పక్షానే వాళ్ళ వాయిస్ని వినిపించి, నేను ఏదైతే మాట్లాడానో, బాధితులు ఏదైతే మాట్లాడారో అదే వాళ్ళు టెలికాస్ట్ చేశారు. నిజంగా ఈ విషయంలో మాత్రం ఐ రియల్లీ అప్రిషియేట్ మీడియానే లేకపోతే ఈరోజు ఇంత పెద్ద స్కామ్ ఇంత ప్రజాదరణ పొంది ఇంత ప్రజాక్షేత్రంలోకి రాదు. ఎవడు సపోర్ట్ చేసినా ఈ స్కామ్ వెనుక ఎంతమంది ఉన్నా కూడా ఖచ్చితంగా న్యాయస్థానం ముందుకు తీసుకువస్తా, నిలుచోబెడతా, మంగ్లీ చేతిలో డబ్బులు కట్టిస్తాను, బాధితులకి న్యాయం చేస్తాను అనేటువంటిది మీ గట్టి నమ్మకం. ఇప్పటికీ కూడా స్టిల్. ఎందుకంటే బాధితులే నా బలం, బాధితులే నా ధైర్యం, బాధితులు ఏదైతే చెప్పారో అడ్వకేట్ సుబ్బు స్టిల్ అదే మీడియా ముందు చెప్పిండు. ఓవరాల్గా టు ద లాస్ట్ బాధితులకు న్యాయం జరగాలి సుబ్బుజీ. న్యాయం అంటే ఏంటి? వాళ్ళు కోల్పోయినటువంటి డబ్బుని వాళ్లకు ఇవ్వాలి. ఒకవేళ గనక ఈ మైక్రో ఫైనాన్స్ స్కామ్ చేసినటువంటి నిందితులు ముందుకు వచ్చి ఆ డబ్బు ఇచ్చేస్తాము అంటే, బాధితులు ఒప్పుకుంటే పోరాటం అయితే నిజంగా సుబ్బు ఇక్కడ అల్టిమేట్గా బాధితులకు న్యాయం జరగాలి. వాళ్ళు ఇచ్చేస్తామని ఈరోజు ప్రకటించిన కేసులన్నీ వాపస్ తీసుకొని మిగతా ఏవైతే ప్రొసీజర్ ఉందో అంత ఆపేస్తాయి. దట్స్ మై వాల్యుబుల్ క్వశ్చన్ టు ఇంపార్టెంట్ క్వశ్చన్ టు. తప్పు చేశారు,
డబ్బులు ఇచ్చేస్తే బలిసినోడికి బారాకూన్ మాఫీ అన్నట్లు తప్పులు మొత్తం ఒప్పైపోతాయా? మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎకనామికల్ స్టేటస్తో పాటుగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ యొక్క చుట్టూ ఉన్న పరిస్థితిని కూడా మనం దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. సో వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తాననేది ఎందుకు? వాళ్ళు శిక్ష నుంచి తప్పించుకోవడానికి. ఇక్కడ ప్రస్తుతానికి మన ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి కావాల్సింది ఏంటి? ఆర్థిక స్వావలంబన, వాళ్ళ డబ్బులు వాళ్ళకి తిరిగి రావడం, వాళ్ళ అప్పులన్నీ తీరిపోవటం. ఓకే, అంతే. ఇక్కడ వాళ్ళ అప్పులన్నీ తీరిపోవడం, వాళ్ళు ప్రాణాలతో బ్రతకడం ఇక్కడ మనకు మెయిన్. సో వీడు తప్పించుకుంటుండా ఇక్కడ మన భారతదేశ చట్టం యొక్క విషయం ఏంటంటే 100 మంది దోషులు తప్పించుకున్నా ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు. ఇక్కడ వీళ్ళు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ బాధితులు ఇంకొకళ్ళు మృతి చెందకోకుండా వాళ్ళ బాధలు, ఆర్థిక భారాలన్నీ తీరిపోయి వాళ్ళు స్టేబుల్గా ఉండడం నాకు కావాలి. సో దానికి వాళ్ళు ఈ రోజు ప్రకటించినా సరే ఐ డ్రాప్ మై ఆల్ కేసెస్, నేను అన్ని కేసులని డ్రాప్ చేసుకుంటా. ఓకే, పోయిన డబ్బులు ఇచ్చేస్తారు సరే, ఇంతకాలం అనుభవించినటువంటి వేదన, కోల్పోయిన కుటుంబ సభ్యుల్ని ఎవరు తీసుకొస్తారు? నేనేమంటానంటేనండి, ఈ విషయానికి నేను సమాధానం చెప్పలేను. దీనికి వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నా. స్కామ్ చేసినటువంటి ఆ వ్యక్తులు, ఇలా అంటే ప్రజలను మోసం చేసినటువంటి ఆ వ్యక్తులు వ్యక్తిగత విలువలు మర్చిపోయి, కుటుంబ గౌరవాలను మర్చిపోయి, సామాజిక బాధ్యతలు మర్చిపోయి, ఇట్లా ఒక అంటే డబ్బే పరమావధిగా వాళ్ళు బ్రతికినప్పుడు వాళ్ళ వ్యక్తిత్వాన్ని వాళ్ళ వ్యక్తిత్వం మీద మనం ఈ క్వశ్చన్ అడగాలి. సో చనిపోయిన వారికి న్యాయం ఏం జరుగుతుంది అనే దానికంటే కూడా మిగతా వాళ్ళు కొంతమంది చనిపోకుండా మనం ఆపగలగాలి. చనిపోయినప్పుడు మన చేతిలో లేదు, కానీ మిగతా వాళ్ళు చనిపోకుండా ఉండడం మన చేతిలో ఉంది. నిర్మోహమాటంగా నిక్కచ్చిగా ఓ ప్రశ్న మీ ముందు ఉంచుతాను. తప్పకుండా. ఎందుకంటే నా 20 ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియన్స్లో నేను ఎన్నో కేసెస్ చూశాను కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్తో ముందు పెడతాను. ఈ ప్రశ్న మీ ముందు పెడుతుంది మీ వ్యక్తిత్వాన్ని కించపరచాలనో లేకపోతే బాధితుల యొక్క అంకిత భావాన్ని కించపరచాలన్న ఉద్దేశం కాదు. ఎన్నో కేసెస్ చూశాను కాబట్టి. ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి నిందితులు బాధితుల్ని మచ్చిక చేసుకొని ఎంతో కొంత సెటిల్మెంట్ చేసేసుకుంటే మీరు పిచ్చోళ్ళు కారా? వాళ్ళు పిచ్చోళ్ళు కారా? ఎంత పోరాటం చేసినా కూడా వేస్ట్ అనేటువంటిది ఫీలింగ్ సమాజంలో ఉండదా? నేను ఒకటే చెప్తున్నానండి, మంచి క్వశ్చన్ అడిగారు. ఏ వ్యక్తి కూడా సమాజంలో అంటే ఆరోపణలకి అతీతుడు కాదు. సో ఇంకొక విషయం ఏంటంటే 100 మంది 100 రకాలుగా అనుకున్నా, 100 మంది 100 రకాలు చేసినా అల్టిమేట్గా జరగాల్సింది బాధితులకు వాళ్ళు పోగొట్టుకున్న డబ్బులు తిరిగి రావడం. ఇక్కడ వాళ్ళ డబ్బులు తిరిగి వచ్చే ప్రాసెస్లో ఎవరో పిచ్చోళ్ళు కాదు. ఇక్కడ అడ్వకేట్ సుబ్బు పిచ్చోడు కాదు, సమాజం పిచ్చిది కాదు. ఇక్కడ సమాజం కోరుకునేది, అడ్వకేట్ సుబ్బు కోరుకునేది, ప్రజలందరూ కోరుకునేది, మీలాంటి మీడియా మిత్రులు కోరుకునేది కూడా ఒకటే, బాధితులకు న్యాయం జరగాలి. ఆ బాధితులకు న్యాయం జరగడం అంటే ఏంటి? ఏది ఏమైనప్పటికీ కూడా జరగాల్సింది వాళ్ళకు డబ్బులు. ఇప్పుడు నేను కోర్టు ద్వారా వెళ్ళినా, ప్రజాప్రతినిధుల ద్వారా వెళ్ళినా, సిట్ లాంటి ఉన్నత విచారణ సంస్థ ద్వారా వెళ్ళినా జరిగేది అదే, వాళ్ళకి డబ్బులు ఇప్పించడం. సో ఇక్కడ ఏంటంటే కోర్టుల ద్వారా వెళ్తే, ఇంకా మిగతా వాటి ద్వారా వెళ్తే వాళ్ళు జైలుకి వెళ్తారు. కానీ అది జరగడానికి కొంత టైం పడుతుంది. ఆ టైం పీరియడ్లో ఇక్కడ చాలా వరకు ఏంటంటే ఆర్థికంగా ఇంకా కృంగిపోటు, అంటే తరాలు వెనకబడిపోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు వీళ్ళకి ప్రస్తుతం జ్వరం వచ్చిన వాడికి ఇమ్మీడియట్గా కావాల్సింది వైద్యం. సో అలాగే ఇక్కడ వీళ్ళకి కావాల్సింది ఇమ్మీడియట్గా వాళ్ళ డబ్బులు తిరిగి వచ్చి వాళ్ళ అప్పులన్నీ క్లియర్ అయిపోయి ప్రశాంతంగా ఒక ముద్ద అన్నం తిని ఏ ఆలోచన లేకుండా పడుకోవటం. సో ఎవడు ఆలోచించినా ఎవడు చేసినా అదే. కష్టపడేవాడు రెక్కల కష్టం విలువ మనకు తెలుసుంటే మనం వాళ్ళకి డబ్బులు రావడాన్ని కోరుకుంటాం. రైట్. ఐ కంక్లూడ్ విత్ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ సుబ్బు గారు. 2 నెలల బట్టి పోరాటం చేస్తున్నారు. బాధితులు అనేక ఆరోపణలకు గురయ్యారు, అనేక అవమానాలకు గురయ్యారు. మీకు పంజగుట్ట పోలీస్ స్టేషన్లోనే డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి అవమానించినటువంటి ఘటన చూశాను. అయినా పోరాడుతున్నారు. చెప్పండి, ఖచ్చితంగా ఈ కేసులో చివరి వరకు ఉండి బాధితులకి న్యాయం చేస్తాను అన్న నమ్మకం మీకుందా? న్యాయం జరుగుతుందన్నటువంటి నమ్మకం? నేను చివరి వరకు చేస్తానండి. నేను అడ్వకేట్గా ఆన్ రోల్, నేను వాళ్ళకి ఆన్ రికార్డ్ అడ్వకేట్ ఉన్నంత వరకు నేను పోరాటం చేస్తాను. ఇంకా అవమానం అంటారా? ఏమండి, అంబేద్కర్ గారికే తప్పలేదు. ఆయన ఈరోజు ప్రతి ఒక్కరికి అంటే ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు
ఈరోజు ఓటు హక్కు అందరికీ ఇచ్చినా సరే ఆయన చాలా కొన్ని వర్గాల వాళ్ళకి నచ్చరు. ఆయన ఇప్పటికీ అవమానిస్తూనే ఉంటారు. అలానే అంత గొప్పవాడిని కాదు, అసలు ఆయన కాలి గోటికి కూడా నేను సరిపోను. కానీ నేను కూడా ఏంటంటే ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు, ప్రజలకు మంచి చేసే క్రమంలో ఉన్నప్పుడు కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేసి నన్ను అవమానించినా సరే, ఏదో అంటారు కదా, నిప్పుకి ఎప్పుడు చెదలబట్టదని. సో అట్లా నన్ను ఎంత అవమానిస్తే నేను అంత ఎక్కువగా అభివృద్ధిలోకి వస్తా. ఇప్పుడు విమర్శించేవాళ్ళు లేకపోతే, మనల్ని కార్నర్ చేసేవాళ్ళు లేకపోతే మనలో ఆ స్పోర్టివ్ స్పిరిట్ అనేది రాదు. ఖచ్చితంగా ఇంకా మన బంతిని ఎంత బలంగా గోడకు కొడితే అంతే బలంగా తిరిగి వస్తుంది అన్నట్టుగా వాళ్ళు ఎంత అవమానిస్తే అంత గ్రోత్ వస్తుంది. మీరు చూడండి, వాళ్ళు ఎప్పుడైతే నాకు బ్రీత్ అనలైజ్ చేశారో వాళ్ళందరూ అవమానం పొందారు. నన్ను అవమానించాలనుకున్నారు, సమాజంలో వాళ్ళే సిగ్గుపడ్డారు. సో నేను ఇక్కడ ఏమంటానంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఎవరు విమర్శలకు అతిథులకు కాదు, అవమానాలకు అతిథులు కాదు, అదేవిధంగా మనం మోసపోవడానికి కూడా అతిథులం కాదు. నేను ఇక్కడ ఏమంటానంటే ఎంతోమంది గొప్ప గొప్ప నాయకులు అక్కడి వరకు ఎందుకండి, తెలంగాణ అంటే ఉద్యమ సాధనలో ఎంతోమంది 1200 మంది విద్యార్థులు బలిదానంలో జరిగినటువంటి శ్రీకాంతాచారి గారి తల్లికే అవమానం జరిగింది. నేనెంత? సో కాబట్టి ఖచ్చితంగా అవమానం జరిగినప్పటికీ కూడా దాన్ని మనం ఫేస్ చేయొద్దు, మనం దాన్ని పట్టించుకోవద్దు. ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు దేనికి అతిథులం కాదు, అన్నిటినీ స్వాగతించాలి, స్వీకరించాలి, ప్రజలే దానికి సమాధానం చెప్తారు. రైట్. ఇది ముగింపు కాదు, ఇదే అసలైనటువంటి ప్రారంభం అంటున్నారు. మీ మీద నమ్మకం ఉంది, బాధితులకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పి మీరు అంటున్నారు. ఎవడికి అమ్ముడు పోయినా కూడా బాధితుల తరపునే మీరుండి కొట్లాడతారంటున్నారు. కాబట్టి సుబ్బుజీ ఖచ్చితంగా నేను కూడా ఆ మూమెంట్ కోసం వెయిట్ చేస్తాను. ఎవరు దీని వెనకాల ఉన్నారనేటువంటి దాన్ని సమాజం ముందుకు తీసుకురావాలని చెప్పి ఆక్రమంగా మనందరం కలిసి కృషి చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.